క్రియాయోగ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము క్రియాయోగ సాధన చేస్తున్నటువంటి దంపతుల్ని పరిచయం చేసుకోబోతున్నాము. మీ పేరు? లలితాదేవి. మీరు? నా పేరు బాబురావు అండి. ఎక్కడ ఉంటారండి మీరు? మేము కాకినాడ. మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు రిటైర్ ఎంప్లాయ్ బిఎస్ఎన్ఎల్లో చేశానండి. రిటైర్డ్ అయ్యారు ఇప్పుడు? రిటైర్ అయిపోయారు. మీరండి? మేము హౌస్ వైఫ్. అయితే ఈ సాధన ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? సాధన 2014 నుంచి చేసామండి. మధ్యలో కొద్దిగా బ్రేక్ అయిపోయామండి. అది మీరు కూడా అప్పటి నుంచి సాధన చేస్తున్నారా? అయితే ఈ సాధన చేయడం వల్ల మీరు ఎలాంటి లాభాలని పొందారు? మానసిక ప్రశాంతత, ఎక్కువ ఇవి కోరికలు అవి ఎక్కువ ఉండవు. ఉన్నదాంతో మంచి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయటం, మంచి జీవితం గడపటం, అందరి పట్ల మంచి భావంతో ఉండటం, కుటుంబం అంతా సాఫీగా వెళ్తుంది అనమాట అండి. దీనివల్ల అశాంతత అనేది లేదు, ప్రశాంతంగా ఉన్నాం అనమాట అండి. బయట ఎవరిని చూసినా దైవభావంతో, మనలో ఉన్న దేవుడు ఆయనలో ఉన్న దేవుడు ఒకటి అన్న దైవభావంతో అందరినీ చూడటం అలా జరుగుతుంది. ఎక్కువగా వైరాగ్యం అనేది ఎక్కువగా వచ్చిందండి. దేని మీద ఉండదు, చూసింది అలా కంటి వరకే కానీ మనసు వరకు వెళ్ళనేమో. కంటితోటే క్లోజ్, ఇంకా మనసు వరకు వెళ్తే మళ్ళీ పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనసులో రాకుండా జాగ్రత్త పడుతుంది. అలా ఉండగలుగుతున్నారా మీరు? ఎక్కువ అదే ఎక్కువగా చేయగలుగుతున్నాం, అభ్యాసం చేస్తున్నారా? ఎంతసేపు చేస్తారు రోజు? రోజు ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట. కానీ ఈ మధ్య మా బాబుకి రీసెంట్గా మ్యారేజ్ చేయడం వల్ల ఒక 5 నెలల నుంచి కంటిన్యూ చేయలేకపోతున్నాం. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చేస్తున్నాం. నార్మల్గా అయితే పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తాను. మీరు? నేను అంతే, మార్నింగ్ 1 గంటన్నర చేస్తానండి. 4 గంటలకి 1 గంటన్నర యోగం చేస్తాను. అయితే ఈ సాధనతో పాటు మీరు ఆహార నియమాలు కూడా పాటిస్తారా? ఆహారం, సాత్విక ఆహారం తీసుకుంటా. ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తారు చెప్తారా? ఉదయం అయితే తోటకూర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ పచ్చివే రసం తీసుకుని తాగుతాం. బీట్రూట్, క్యారెట్ రసం తీసుకుని తాగుతాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. అంటే ఆకుకూరలు, కూరగాయల రసం, ఉట్టి పచ్చి కాయగూరలేండి, కొత్తిమీర ఇవన్నీ, పాలకూర కానీ ఏదన్నా రసం ఉట్టి పచ్చిదే రసం తీసుకుంటాం. తేనె, నిమ్మరసం వేసుకొని తాగుతాం. తర్వాత ఏమో సోడి జావ తాగుతాం. అదే రాగి జావ తీసుకుంటారా? మామూలుగా లంచ్, మామూలుగా కొద్ది భోజనం చేస్తారా? సాయంకాలం టిఫిన్ అంటే చపాతీ తింటారా? ప్రతిరోజు మీ ఆహార నియమం ఇలాగే ఉంటుందా? ఇంకా ఎక్కువగా అలాగే ఉంటుంది, ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఒక్కోసారి రాత్రి మాటలు ఫ్రూట్ అన్నా తీసుకుని ఉండిపోతాడు. అదే. ఎప్పటి నుంచి పాటిస్తున్నారు ఈ ఆహార నియమం మీరు? కంటిన్యూ అండి, అప్పటి నుంచి గురుగారి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా పాటించగలుగుతున్నాను. అంటే ఆయనకి ఆఫీస్ ఉండడం వల్ల కుదరదు. కానీ నేనైతే ఉదయం 2 ఇడ్లీ తిని రోజంతా ఉండి సాధన చేయగలుగుతానండి. 2 కమలాపళ్ళు తిని రోజంతా సాధన చేయగలుగుతాను. ఆకలి అనేది ఉండదు. ఎక్కువగా దైవభావంతో ఉంటామండి. సాధనలో ఉండడం వల్ల ఎక్కువ దైవ చింతనలోనే ఉండదు. ఎక్కువ చెయ్యాలి, ఎక్కువ తపన, సాధించాలి అనే తపనతోటి ఇంకా దేని మీద ధ్యాస అనేది ఉండదు. అదేండి, గురువుగారి దగ్గరికి వచ్చాక మనం కూడా ఇలాగ ఎన్నాళ్ళు ఈ జీవితం ఇలాగే గడిపేస్తాం, మనం ఒక స్థాయికి చేరాలి అనే తపనతోటి ఇంక ఎన్ని జన్మల నుంచి ఇలాగే తింటూ పడుకుంటూ ఇలాగే జరుగుతుంది మనకంతాని, ఈ జన్మలోనన్నా చెయ్యాలి, సాధన గట్టిగా, సాధన పట్టుదల ఇవన్నీ ఉండబట్టి చేయగలుగుతున్నాం. మరి ఇప్పుడు మీరు ఆహార నియమాలు చెప్పారు కదా, మరి ఇలాంటి ఆహార నియమాలు పాటించడం మీకు కష్టంగా అనిపించలేదా? ఏం లేదు, ప్రతిరోజు పొద్దున్నే ఈ రసం తీసుకోవడం కానీ, సాయంత్రం టిఫిన్ మాత్రమే చేయడం, ఇంకా నిత్య జీవితంలో ఇవే తినాలని ఒక సంకల్పం పెట్టేసుకున్నామండి. దానివల్ల మనం రైస్ కూడా తగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ క్రియ చేస్తుండగా ఆహారం కూడా తగ్గిపోతుంది, కొద్దిగా తీసుకున్నా సరిపోతుందండి.
అదండి సాయంత్రం మాటలు ఒక్కోసారి కొద్దిగా ఒక గ్లాసు జ్యూస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. అది అంటే 2014 నుంచి అంటే ఇంచుమించు ఒక గత 8 సంవత్సరాలుగా మీరు సాధన చేస్తున్నారు, ఇలాంటి ఆహార నియమాలు పాటిస్తున్నారు. అవును. అయితే ఉద్యోగ రీత కావచ్చు, లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, పండుగలు ఉన్నప్పుడు కావచ్చు, అంటే నార్మల్గా కష్టంగా అనిపిస్తుంది ఇలాంటి ఆహార నియమాలు పాటించాలి అంటే. అవునండి. మరి మీకు ఎప్పుడు కష్టంగా అనిపించలేదా మరి? అవునండి. ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అని అనిపించదండి. ఇష్టాన్ని ఎక్కువ పెంచుకొని సాధన మీద ఎక్కువ ఇష్టం పెంచుకొని దానివల్ల మేము చేయగలుగుతున్నాం. ఏ పని అన్నా సరే ఇష్టంగా చేస్తే బంధువులు వచ్చారనుకోండి మనం ఇష్టంగా చేస్తాం, వాళ్ళకి వండి పెడతాం. ఇది అంతే. ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదని సాధ్యమైనంత వరకు బయట భోజనాలకి ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చేయటమే కానీ ఎక్కడ చేయమండి, భోజనం అది చేయకుండా అలాగ వచ్చేయటం వెళ్తాం తప్పదంటే ఏమో కానీ అలాగనమాట. ఎప్పుడన్నా తప్పదనుకున్నప్పుడు ఏదో కొద్ది లైట్గా పెరుగని అలాగని. నార్మల్గా అయితే మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఫంక్షన్కి వెళ్ళి రావడం? వెళ్తామండి, అటెండ్ అవుతాం చక్కగా అందరితోటి. అంటే నేను ఎక్కువగా వెళ్ళనండి, మా వారు వెళ్తారు. అదేంటి వెళ్ళినా ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తారంట. సో మొత్తానికి అయితే అలవాటు పడ్డారు ఈ ఆహార నియమానికి. అవునండి. అయితే ఇప్పుడు ఆహార నియమాలు చెప్పారు కదా, అయితే మరి ఆహార నియమాలు పాటించడం వల్ల మీ సాధనలో ఎలాంటి మార్పులు గమనించారు మీరు? అంటే ఈ ఆహార నియమాలు పాటించకుండా ఉన్నప్పుడు సాధన ఎలా ఉండింది, ఈ ఆహార నియమాలు పాటించడం తర్వాత సాధన ఎలా ఉండింది? అంతకుముందు ఎక్కువసేపు చేయలేకపోయేవాళ్ళం అండి. ఎప్పుడైతే ఈ ఆహార నియమాలు పాటిస్తున్నామో 3 hours 4 hours కంటిన్యూగా కూర్చోగలుగుతున్నాం. ఆహార నియమాలు లేనప్పుడు సాధన చేయలేమండి. కాళ్ళు తిమ్మిలెక్కేయటం ఇవన్నీ ఉంటాయి. మామూలుగా జనరల్గా భోజనం చేసేస్తే కొద్దిగా ఆహార నియమాలు పాటించటం వల్ల ఉదయం మాటలు సాయంత్రం మాటలు ఇవి చేయటం వల్ల కొద్ది సాధన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏకాగ్రత అనేది కుదురుతుంది. గురువుగారు ఇచ్చినటువంటి క్రియలన్నీ చక్కగా చేసుకొని కాసేపు జ్ఞానం చేయగలుగుతున్నాం అండి. 1 గంటన్నర 2 గంటల దగ్గరలో కూర్చోగలుగుతున్నామండి. అంతకుముందు అసలు కూర్చోలేకపోయేవాళ్ళు అండి. కాలు 10 నిమిషాలకే కాలు తిమ్మిరెక్కేసివ్వండి. అదండి. ముఖ్యంగా మీరు ఆహార నియమాలు పాటించిన తర్వాత సాధనలు ఎక్కువసేపు గడపడం గమనించారు మీరు? అవునండి. సాధనకు కూర్చుంటే ముందు మనసుకి ఒక 5 నిమిషాలు నచ్చ చెప్పుకోవాలండి. నేను ఇప్పుడు సాధన చేసుకుని ఏ ఆలోచన రాకూడదు అని కొన్ని 2 నిమిషాలు భావన చేసుకుని కూర్చోగలిగితే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇంకేమీ ఇతర ఏమీ రావు. ఏమొచ్చినాయి సాధన తర్వాతే. కాసేపు మనం దీనికి ఆ సమయాన్ని అలా కేటాయించగలుగుతున్నాం, ఎక్కువసేపు కూర్చోగలుగుతున్నాం. అంటే రోజు ఒకే సమయానికి చేస్తారా సాధన? అలా నేను లేదండి, ఎప్పుడు అంటే సందర్భాన్ని బట్టి ఎప్పుడు కుదురుతాం. యద్భావం తద్భావిత అన్నారు కదా, ముందు భావన చేసి భావన చేసాక కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోగడానికి అవకాశం. అయితే ఈ సాధన చేయడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందారని చెప్తున్నారు. అవునండి. ఇది కాకుండా మీరు శారీరకంగా ఏమన్నా లాభం పొందారు దీనివల్ల? అంతే కదా, లాభమేనకండి. మరి చాలా ప్రశాంతంగా ఉన్నాము, అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయి. ఊరికే పరుగులు తీయకుండా ప్రపంచం మీద అల్లజడిలోకి వెళ్ళిపోవండి. ఏదైనా ప్రశాంతంగా, ఇది మంచి జరిగినా చెడు జరిగినా 2 సంభావంతో తీసుకునే శక్తి వచ్చిందండి. అదే చక్కగా జరుగుతున్నాయండి. ఆందోళన పడిపోవండి. ప్రతి విషయానికి గొప్పని ఏదైనా జరిగిందనుకో ఆందోళన పడిపోయి కంగారు పడిపోయి అటువంటి ఏముండదు. సాఫీగా ఉంటుంది. ఏం జరిగినా ఒకేదాగా తీసుకుంటాం. అయితే ఈ సాధన చేసేటప్పుడు మీరు మౌనంగా ఉండడము, ఇట్లాంటి మౌన సాధన చేయడము ఇట్లాంటివి ఏమైనా చేశారా? లేదా చేశారా? మౌన సాధన చేశారా? స్టార్టింగ్ సోమవారాలు చేసేదాన్ని. అంటే నా చిన్నప్పుడు 8th క్లాస్, అంటే నాకు 8వ సంవత్సరం అప్పుడు మా ఇంటి పక్క ఒక ఆవిడ ఆదివారం మౌనం చేసేవారండి. చేస్తే ఇలా చేస్తే మంచిదని చెప్పారు ఆవిడ. అందుకని నేను పెళ్ళి అవ్వకముందు నుంచి కూడా మౌనం సోమవారం అలా చేసేదాన్ని. అది ఇప్పుడు గురువుగారి దగ్గరికి వచ్చాక ఇంకా భావన ఎక్కువయ్యి ముందు 11 రోజులు చేశానండి కఠోరంగానే. తర్వాత 41 రోజు చేశాను. తర్వాత 108 రోజులు చేశాను. ఆ చేసినప్పుడు పని మన రోజు చేసే పని కంటే తొందరగా అయిపోవడం, ఏదో ఒక శక్తి ద్వారా మనం ఈ పనులన్నీ జరిగిపోతుంటాయి. మాట లేకపోయినప్పటికీ యథాస్థితిగా చక్కగా అన్నీ జరిగిపోతాయి. ఏ టైంకి ఏం కావాలో అన్నీ మనమే అమర్చిపెట్టేస్తాం అక్కడ. అంతే. వాళ్ళు మనల్ని ఒక మాట అనక్కర్లేదు, మనం ఎలాగ మనం మాట్లాడడం.
అవన్నీ సవ్యంగా జరిగాయి. దానికోసం ఈయనే చెప్పాలండి. మా వారు నాకు సహకరించారు కాబట్టి నేను చేయగలిగానండి. అదండి. ఇంట్లో వాళ్ళు సహకరించకపోతే ఆడవాళ్ళు ఏం చేయలేవండి. ఆ క్రెడిట్ అంతా అయింది. టిఫిన్ టైంకి టిఫిన్ చేయటం, భోజనం టైంకి భోజనం పెట్టేయటం ఇలా ఉండేవండి. ఇంకా అడగవలసిన పని నాకు ఉండేది కాదు. అందువల్ల అలా ఇంకొకటి ఏంటంటే సాగిపోయేది. అండి, ఇంట్లోకి ఏ పాలైనా పంచదారైనా గృహం కావాలి కదా, ఇంట్లోకి వస్తువులు అవి ఎప్పుడన్నా నిండుకుంటే అయ్యో ఇది లేదు అని మనసులో అనుకుండేదాన్ని అంతే అండి. నేను చెప్పడానికి ఫోన్ మాట్లాడను, రాయడానికి మనిషి లేరు, ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. నేను ఉదయం ధ్యానం చేసుకుంటే ఈ లోపల అన్నీ చేసి వెళ్ళిపోయేవారండి. వచ్చేటప్పుడు మాకు ఇంట్లో ఏదైనా అనుకున్నామో అదే పట్టుకొని వచ్చేవారండి. ఇద్దరికి కమ్యూనికేషన్ ఏమీ లేదు, కానీ అవే పట్టుకొని ఆ వస్తువులే పట్టుకొని వచ్చి కోయిన్సైడ్ అవుతాయండి మాకు ఇద్దరికి కూడా. నేను అది తినాలనుకుంటాను, ఆవిడ తయారు చేస్తుంది. ఆవిడేదో తేవాలని అనుకుంటుంది, ఆయన ఏమైనా సంకల్పం చేస్తే అదే పట్టుకొని వచ్చేవారండి. అదండి. అదే పట్టుకొచ్చేవారు. మీరు 11 రోజులు ఒకసారి, 41 రోజులు ఒకసారి, 108 రోజులు ఒకసారి చేసిన అదే అసలు మన గురువు గారి వల్లే ఎక్కువగా చేసే శక్తి కూడా వచ్చిందండి మనకి. అయితే మీకు కష్టంగా అనిపించలేదా? ఎందుకంటే ఒక్కరోజు మాట్లాడకుండా ఉండడమే చాలా కష్టంగా తోస్తుంది చాలా మందికి, ఎన్నో పనులు ఉంటాయి. అట్లాంటిది మీరు 108 రోజులు అని చెప్తున్నారు కదా, మరి ఎలా సాధ్యమైంది, ఎలా ఉండగలిగారు? మరి మీ ఫ్యామిలీలో ఏం సమస్యలు రాలేదా మౌనం పట్టినప్పుడు? ఏమీ రాలేదండి. మా అబ్బాయి సహకరించారండి, మా వారు సహకరించారండి. వాళ్ళ సహకారంతో నేను 108 రోజులు చేయగలిగానండి. మీ ఇంట్లో ఉండేది మీరు, మీ వారు, మీ అబ్బాయి, మా అత్తయ్య గారు కూడా ఉన్నారు కానండి. మా అమ్మగారు కూడా మా అత్తయ్య గారి సంగతి వాళ్ళిద్దరూ చూసుకునేవారండి. ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ అని అనుకుంటే కాగితం మీద రాసిస్తాను, అంతవరకు ఎక్కువ సైకిల్ చేయడం కానీ ఏం లేదండి. అంతా అలాగా సినిమా రీల్లో నడిచిపోతుందండి అంతే. అది తప్ప గురువుగారు కృప, మన సాధన అంతా అలా జరిగిపోతుంది. మీ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్న కుటుంబంలో అయితే మౌన సాధన అనేది కొంచెం ఈజీగా కావచ్చేమో, కానీ నలుగురు ఉంటారు మీ ఇంట్లో, ఎప్పుడు ఏదో ఒక సమస్య రావచ్చు కదా సాధన. మీరు 108 రోజులు మౌనం అంటే మధ్యలో మీకు అలాంటివి డిస్టర్బెన్సెస్ కానీ సమస్యలు కానీ ఏం రాలేదు? ఏం రాలేదండి, అంతా సవ్యంగా జరిగిపోయిందండి. భగవంతుడు ఉన్నాడండి, మా గురువు గారు కృప ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అలా జరిగిపోయింది. ఎవరు ఇబ్బంది ఇప్పుడైతే పెట్టలేదు, ఎక్కువ రోజులు ఇంకా చెయ్యాలని కూడా సంకల్పం ఉంది. అంటే మీకు ఈ సాధనలోకి రాకన ముందు నుంచే మీరు సోమవారం ఉండేవారు, అప్పటి అలవాటు ఉంది కాబట్టి కొంచెం ఈజీగా అయింది మీకు. అయితే ఈ 108 రోజులు కూడా మీరు ఆహార నియమాలు పాటిస్తూనే మౌన దీక్ష వహించారు. మీరు ఎలాంటి ఆహార నియమాలు పాటించారు? అంటే ద్రవాహారమే తీసుకొని రోజంతా కఠోరక నియమంగా ఉంటూ చేసేవారు. 41 రోజు 108 రోజులు పూర్తయిన తర్వాత గురువు గారి దగ్గరికి వచ్చి మౌనం విడుస్తారు. మౌన దీక్ష ఇక్కడికి వచ్చి గురువు గారి సాన్నిధ్యంలో మౌన దీక్ష సమాప్తి చేసుకున్నారు. సమాప్తి చేస్తారు అంటే ఇప్పుడు మనం మాట్లాడితే లౌకిక విషయాలతోటి సంబంధం ఉంటుందండి. అదే మనం మౌనంలో ఉన్నప్పుడు లోపల మౌనం, అంతర్మౌనం, బాహ్య మౌనం రెండు ఉన్నాయి. రెండు కూడా క్లోజ్ అవ్వేలాగా మనం మౌనం అంటే బయటదే కాదు, లోపల ఇన్నర్లో కూడా సంకల్పాలు రాకుండా కూడా మనం సాధన చేయగలుగుతున్నాము. బయట అటాచ్మెంట్ ఉండదండి, ఇంకా ఎప్పుడు 24 గంటలు లోపల ఇంటర్నల్లోనే ఉంటూ ఘోర తపస్సు కింద సాధన కింద జరుగుతుంది. అయితే ఈ సాధన సమయంలో అంటే మీరు మౌన దీక్షలు ఉన్నప్పుడు ఎట్లాగో మీరు బయటికి ఫంక్షన్స్ కానీ ఎక్కడ కానీ వెళ్ళలేరేమో అంతే కదా, ఎందుకంటే మౌనంలో ఉన్నారు కాబట్టి కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ 108 రోజులు ఇంట్లోనే ఉంటారు. అయితే ఈ 108 రోజులు మీరు బయటికి వెళ్ళకుండా ఫంక్షన్స్కి వాటికి అటెండ్ అవ్వకుండా ఇంట్లోనే ఉన్నారు, ఎవరితో మాట్లాడకుండా సాధన చేశారు, ద్రవాహారం లాంటివి తీసుకున్నారు. సో ఇలాంటి సమయంలో మీ సాధన ఎలా సాగింది? చాలా అద్భుతంగా ఉండేదండి. ఎప్పుడు లోపల 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 ఉంటూ సాధన బాగా జరిగేదండి. ఎక్కువగా క్రియా సాధన క్రియ చేసేటప్పుడు వచ్చే అనుభూతి కాకుండా ఇంకా నిరంతరం రోజంతా కూటస్థంలో ఎక్కువ చైతన్యం రావడం, ఇటువంటి శరీరం అంతా తేలిక అవ్వడం, శరీరం అంతా అరిచేతుల్లోని అరికాళ్ళలోని వైబ్రేషన్స్ రావడం, కుండలిని శక్తులు యాక్టివేషన్ అవ్వడం, ఒళ్ళంతా తేలిక పడడం, చెవిలో
ఏంటంటారు, నాదం. నాదం నాదం వినబడేదండి. నాకు నాదం వినబడేదండి. మీకు ఎవరికైనా వినపడుతుందని నేను అడిగేదాన్ని. నాకేం వినిపించట్లేదు. అయితే మనలో లోపల నుంచే వస్తుందని అప్పుడు గ్రహించగలిగాం. చెవిలో నాదం వినబడి. ఈ మౌన దీక్ష సమయంలో మీరు రోజంతా ఇంకా వేరే పని ఏమి ఉండేది కాదు, మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి రోజంతా సాధనలో ఉండేవారా? రోజంతా కాదండి, ఇంట్లో పనులు చేసుకోవాలి, వంట అన్ని వైరాగ్యం అన్నీ చేసుకుంటూ ఖాళీ టైంలో ఎక్కువగా దైవ చింతనలోనే ఉపయోగిస్తారండి. ఇప్పుడు కూడా అంతే. రామకోట రాసుకోవడం, గురువు గారు ప్రవచనాలు వినడం, దైవమే అండి. ఇంక 24 గంటలు దైవం దైవం దైవం. బయట ఎవరితో మాట్లాడడం కానీ ఏమీ ఉండదు. 24 గంటలు భగవంతుడు తపన, ఇంకోటి లేదండి మనకి. అలా ఉండబట్టి నేను 108 రోజులు సాధన చేయగలిగాను. గురువుగారు కృప వల్ల అన్ని రోజులు చేయగలిగానండి. ఈయన దగ్గర వచ్చి ఉపదేశం తీసుకున్న తర్వాతే నాకు ఇంత శక్తి వచ్చింది. గురువుగారి దగ్గర చేయగలుగుతున్నాను. 108 రోజులు కూడా చేయగలిగాను. 41 రోజు చేయగలిగాను. ఆయన కృప, సాధన, దీక్ష పట్టుదల. సమయం దొరికితే బయట ఎవరితో ఉండదండి, రామకోటి రాసుకుంటుంది. చిన్న ఖాళీ దొరికిందంటే ఇంకా అదే పని, లేకపోతే ఇంట్లో పని. ప్రవచనాలు, గురువుగారు ప్రవచనాలు కానీ వింటూ ఉంటామండి. ఇంకా వీడియోస్, గురువుగారు చెప్పిన వీడియోస్ రోజు ఇంకా నాకు అయితే సెల్ ఫోనే లేదండి. అసలు ఎవరితో మాట్లాడడం కానీ ఏమీ ఉండదు. ఫోన్ ఉంటే డిస్టర్బెన్స్ అండి. మనం ఏదో సాధనలో కూర్చోవాలనుకుంటాం, ఎవరో ఫోన్ చేస్తారు, మనసు అలజడి అయిపోతుంది. అదంతా టైం అంతా వ్యర్థం చేసుకోకూడదు. తక్కువ టైము మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు. ఉన్న టైం అన్ని భగవంతునికి కేటాయించి సద్వినియోగం చేసుకోవాలని నా తపనండి. మంచి భర్త దొరికారు, పిల్లలు దొరికారు, మనకేమీ లేవు. అన్నీ భగవంతుడు మేము అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారండి. ఇంక ఇచ్చినప్పుడు మనం ఇంకా వేరే పరిగెట్టన అవసరం లేదు. ఉన్న టైం అంతా భగవంతుడికే అర్పణ చేసుకుని మనం ఈ జన్మ ఉండగానే, ఈ శరీరం ఉండగానే కడతేరాలనేది సంకల్పం, మా వారి నాన్న సంకల్పం అండి. ఎక్కువ అదే తపనతోటే ఉంటామండి ఎక్కువగా. గురువుగారు మాకు అదృష్టం, గత జన్మ చేసుకున్న పుణ్యం, గురువుగారు మాకు దొరికారు. ఆ గురువుగారి వల్ల మేము ఇంత స్థాయికి రాగలిగామండి. అయితే ఇప్పుడు మీరు ఈ 108 రోజుల మౌన దీక్ష వహించడానికి మీ వారి యొక్క సహకారం కూడా లభించిందని చెప్పి, గురువుగారు ముందండి, తర్వాత మా వారి సహకారం అండి. అంటే ఎలా కుదిరింది మీ ఇద్దరి మధ్య ఈ అండర్స్టాండింగ్? అంటే చాలా చోట్ల చాలా మందికి అట్లా కుదరకపోవచ్చు కదా, మీరు అలా సాధన చేస్తుంటే ఆయన సహకరించారు అంటే అండి. చంటి పిల్లవాడు లెగిసి అడుగులు వేస్తారు కదా, 11వ నెలలోని అడుగులు వేసినప్పుడు లెగిసి 2 అడుగులు వేసి పడిపోతాడు, మళ్ళీ లేచి 2 అడుగులు వేసి పడిపోతాడు. అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు, అటో ఇటో చెయ్యి పట్టుకొని మా అబ్బాయి నడుస్తున్నాడు అని చెప్పి నడిపిస్తారు. అలాగే మనం దృఢ నిశ్చయంతో ఉండి, మంచి సంకల్పంతో ఉండి మనం ఒక అడుగు వేస్తే మన గురువులు భగవంతుడు మళ్ళీ అటో చెయ్యి పట్టుకొని నడిపిస్తారని మా భావన అండి. అంటే సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కానీ మీరు దృఢ సంకల్పంతో ప్రారంభించారు. ఏది వచ్చినా భగవంతుడు చూసుకుంటా, మా గురువు గారు ఉన్నారండి, ఆయన చూసుకుంటారు. ఇంకంతే. మాకు మంచి దృఢ నిశ్చయం అండి. ఏదన్నా గురువుగారు చూసుకుంటారు. మనదేమి లేదు, మనం నిమిత్త మాత్రలో చేసేది చేయించేది అన్నీ భగవంతుడే. అందువల్ల మనం ఏ పనన్నా చేయడానికి చేసేది మంచి పని అయినప్పుడు భగవంతుడు సహకరిస్తారు, మన గురువులు సహకరిస్తారు, అందరూ సహకరిస్తారు. ఇంకప్పుడు మనకి ఏంటండి, ఇంక అంతా మనం నిమిత్తంగా ఉండి మన పని మనం చేసేది కరెక్ట్గా ఉన్నప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చుట్టూ వాతావరణం కూడా మనకు సహకరించేస్తుందండి. అది ప్రకృతి ఏంటి, ఇంకన్నీ ఇంట్లో వాళ్ళు ఏంటి అందరూ సహకరిస్తారు. మా ఇంటికి వచ్చిన చుట్టాలైనా సరే మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి పెట్టేసి కాసేపు కూర్చొని ఆయనతో మాట్లాడేసి వెళ్ళిపోతారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని చాలా మంచిగా అనుకుంటారండి. ఏంటి ఇన్ని రోజులు సాధన 108 రోజులు మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నారు ఏంటి, మా వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతారండి. ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేము, అలాంటిది 108 రోజులు ఉండగలిగారు మీరు అని అందరూ కూడా, మా బంధువులు అందరూ ఆశ్చర్యపోతారు. అంటే మీ సంకల్పమే మిమ్మల్ని నడిపించింది. అంతే అండి, దృఢ సంకల్పం, పట్టుదల. రాత్రులు కూడా ఈ టైం ఆ టైం అని లేదండి, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు కూర్చొని సాధన చేయడమే. ఒక్కొక్క రోజు అయితే భోజనం కూడా చేయనండి, కానీ అంతకంటే ఎక్కువ శక్తి ఉంటుందండి, నడిపిస్తుందండి. ఈయన అంటారు ఏమీ తినలేదు, ఉదయం నుంచి ఎంత పని చక్కచక్క చేసేస్తున్నాం ఏంటంటారు. అలా ఉంటుందండి. అంటే మౌన సాధనలో మనము శక్తిని ఎక్కువ ఖర్చు చేయం కాబట్టి
అందులోనూ మనం సాధనలో ఎక్కువసేపు ఉంటాం కాబట్టి అంటే అంతర్లీనంగా ఎక్కువ ఉంటామండి. అది మనం గ్రహించవలసింది ఏంటంటే అంతర్లీనంగా ఎక్కువగా ఉండడం వల్ల బయట ప్రపంచంతో అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటారు కదా, అలా బయట ప్రపంచంతో అటాచ్మెంట్ ఉండదు కాబట్టి ఎప్పుడు ఇన్నర్లోనే ఉంటాం కాబట్టి అప్పుడు గురువులు దేవుళ్ళు అందరూ మనకు సహకరిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ అలా చేస్తారు. అయితే ఈ మౌన దీక్ష సమయంలో జరిగిన సాధనకి ఈ దీక్ష వదిలేసిన తర్వాత నార్మల్గా ఉన్నదానికి దీనికి తేడా ఏమైనా ఉందా మరి? ఉన్నదండి. ఏం తేడా ఉంది? కొంచెం అలజడులు వస్తాయండి. ఈ మామూలు సాధనలో అయితే బయట ప్రపంచం అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం దేనికన్నా బ్రేక్ రావడం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇందులో అయితే ఇంకా మనసు చలించదండి, ఎక్కువగా మనసు చలించదు. ఇందులో కొంచెం కొంచెం చలిస్తుంది. అయితే మౌన దీక్షలో ఉన్నప్పుడు జరిగే సాధన కన్నా కూడా ఇది అంత గొప్పగా ఉండదు అయితే, అంతే కదా? అంతే. గొప్పగా ఉండదంటే మన మానసిక దేనికైనా సరే మన మానసిక పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుందండి. మనం ఎప్పుడూ కూడా మన మానసిక స్థితి ఫ్రెష్గా మంచిగా ఉంచుకోవాలి. అప్పుడే మన సాధన కూర్చుంటే ఆటోమేటిక్గా మనం డీప్కి వెళ్ళగలుగుతాం. మనసు అలజడిలో ఉన్నప్పుడు కూర్చున్నా మనకేమి ప్రయోజనం ఉండదు. అది నా ప్రాక్టికల్. ఓకే. అయితే ఇన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నారు కదా, సాధనలు కలిగిన అనుభవాలు ఏంటి? అనుభవాలంటే గురువుగారి దర్శనం అయిందండి. ఇంకా జ్యోతి దర్శనం లాంటి జ్యోతి దర్శనం అయిందండి. లోపల నాదం ఎప్పుడు వినపడుతూ ఉంటుందండి. అంటే నాదం మీరు సాధన చేసేటప్పుడే వినిపిస్తుందా? ఉట్టప్పుడు కూడా వినపడుతూ ఉంటుందండి. ఇప్పుడు 24 గంటలు కాదు కానీ రోజుకు ఒక 5 సార్లు అన్నట్టుగా అలాగా అప్పుడప్పుడు వినపడుతూ కుడి చెవులోంచి నాదం వినపడుతూ ఉంటుంది. ఎలాంటి నాదం వినిపిస్తుంది? ఓంకారం నాదం వినపడుతుంది. ఓం నాదం వినపడుతుంది. ఎప్పటి నుంచి వినిపిస్తుందండి మీకు? అదే మౌనం ఎక్కువ చేశాం కదండి, అప్పటి నుంచి వినపడతా. సో ఈ అనుభవం మీకు ఈ మౌన దీక్షలు ఉన్నప్పుడే వినపడుతూ ఉంటుంది. సో నాదాన్ని అయితే వినగలుగుతున్నారు. ఎప్పుడు అర్ధకేసరిలో ఉంటామండి. ఎప్పుడు అర్ధకేసరిలో ఉండి ఇంట్లో పనులు చేసుకున్నా ఏం చేసుకున్నా అర్ధకేసరిలోనే ఉంటాం. ఎప్పుడు అర్ధకేసరిలో ఎప్పుడు అర్ధకేసరిలో ఉంటాం. అలా ఉండడం వల్ల ఎవరన్నా ఏదన్నా మళ్ళీ అనగలిగినా గబుకుని మాట జారం. అవునా? అది అంటే మనం మాట్లాడాలి అంటే నాలుకే కదా కదులుతుంది, పెదాలు రాలుగా. ఎప్పుడైతే మన నాలుకని బంధన చేయగలుగుతున్నామో ఎవరన్నా ఏదన్నా అన్నా గబుకుని ఏమీ అనలేమండి. కొంచెం టైము. అయితే ఇప్పుడు ఈ నాదం ఈ జ్యోతి ఇలాగా ఒక అడుగు దూరంలో వచ్చి స్పాట్ లాగా నీలంగా స్పార్క్ కనబడుతుంటుంది ధ్యానంలో. జ్యోతి వచ్చి జ్యోతిలోంచి ఇది కూడా మీరు మౌన దీక్షలో ఉన్నప్పుడే ఈ అనుభూతులు పొందారు మీరు. అవి ఇప్పుడు వరకు కూడా అవి కంటిన్యూగానే ఉందండి, పోలేదు. గురువుగారు చెప్తారు కదా ఒకసారి వస్తే పోదని చెప్తారు కదా, అది ఇలా కంటిన్యూగా ఉంటుందండి. ఒక్కొక్క రోజు అయితే అసలు పడుకొని నిద్రే రాదండి. ఇంకా అలాగే కూర్చొని సాధన చేసుకుంటాను. అలా కూర్చోగలుగుతారా? ఎంతసేపు కూర్చోగలుగుతారు అట్లా మీరు? 4-5 గంటల వరకు కూర్చోగలుగుతామండి. తర్వాత మళ్ళీ కొంచెం మంచినీళ్ళు తాగి అటు ఇట్లు లేదొచ్చి మళ్ళీ కూర్చుంటాను. రాత్రులు అయితే ఏ ఆసనంలో కూర్చుంటారు? మామూలు ఇలాగే కూర్చుంటాను. సుఖాసనమే. కానీ అంతసేపు అయితే కూర్చోగలుగుతారు? కూర్చుంటాను. 4-5 గంటలు అయితే ఒకే ఆసనంలో కూర్చోగలుగుతున్నాను. మౌనం చేయడం వల్ల ఇవన్నీ జరిగినాయండి. అంటే మీరు మౌన దీక్ష చేయడం వల్ల ఇంతసేపు కూర్చోవడం మీకు అలవాటైంది కదా? అయిపోయిందండి. ఇంకా మౌనంలో ఉన్నాం కాబట్టి ఈ రోజులు వృధా చేసుకోకూడదు అని ఎక్కువ తపనతోటి ఎక్కువగా సాధన చేయడం అనేది జరిగిందండి. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఒకదాన్ని ఉండి చేస్తాను. అవన్నీ నాకు సహకరించినాయి అండి. ఇప్పుడు 1 సంవత్సరం అన్నా చెయ్యాలి అని అనుకుంటున్నాం. మరి మా వారు మా పిల్లలు అందరూ సహకరిస్తే గురువుగారు కృపతోటి 1 సంవత్సరం పాటు మౌన దీక్ష చేయాలని కోరిక ఉందండి. అది గురువులే సంకల్పం చేయాలన్నమాట. గురువుగారు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాం మనం. అయితే మీరు చెప్పండి. అయితే వారు మరి అన్ని రోజులు దీక్ష వహించడం వల్ల మౌన దీక్ష 108 రోజులు
మీకు ఎలాంటి ఇబ్బందులు రాలేదా? ఏం రాలేదండి. రొటీన్లో ఉన్నట్టుగా సమయానికి అన్నీ ఇచ్చేస్తుందండి. భోజన వసతి కానీ టిఫిన్లు కానీ ఏది కావాలంటే రోజు రొటీన్గా చేసేవి కదా, ఆవిడ పెట్టేస్తే అవి నేను తీసుకుంటాను. నేను కూడా పెద్దగా అడగవలసిన పని ఏమి ఉండదు అనమాట అండి. ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే అలా ఉండాలంటే చాలా అండర్స్టాండింగ్ కావాలి. కావాలండి. తెలుస్తూ ఉంటాయండి. ఏదన్నా గబుక్కుని నేను ఏదన్నా అనుకుంటే ఆవిడ అదే తయారు చేసి పెడుతూ ఉంటుంది. అలాగే సంకల్ప సిద్ధిలాగా జరుగుతూ ఉంటుంటాయండి. మా ఇద్దరికి కోయిన్సైడ్ అవుతాయండి. అలా అనమాట అండి. ఏదన్నా అనుకుంటాము, ఇది చేస్తే బాగుండు అనుకుంటే అదే తయారు చేస్తుందండి ఆవిడ. పెసలు మొలకలు అవి తింటారండి. కొబ్బరికాయ, ఖర్జూరం, మొలకలు అలా ఏది ఉంటే అది తినేస్తామండి. ఇంకా అదే అంటే మీరిద్దరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉండడం వల్లనే సాధ్యమైంది ఇంత అండర్స్టాండింగ్ అనేది. అంతే కదండి. అంతే. బండికి 2 చక్రాలు పర్ఫెక్ట్గా ఉన్నాయండి, అందువల్ల ముందుకు వెళ్ళిపోతున్నాం. అదండి. ఒకటి అటు ఒకటి ఇటు ఉంటే కొంచెం కష్టం అవుతుంది. ఇవన్నీ నేను చేయడానికి సహకారం గురువు గారు అయిన వల్ల నేను చేయగలిగాను. మీతో పాటు ఆయన కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉండడం వల్ల మీకు ఈజీ అయింది. నాకైతే ఇబ్బంది ఏమీ లేదు. ఆయన ఒప్పుకోవడమే గ్రేట్ అండి. ఆయన వల్ల నేను చేయగలిగాను. ఇందులో నాదేమీ లేదండి, అంత మన గురువు గారు. అది ఇప్పుడు అంతే. వాళ్ళు దీక్ష చేయటం అనేది చాలా పట్టుదల ఇవన్నీ ఉండాలండి. ఆవిడ కష్టపడి చేసుకుంటుంది. మనం సహకారం ఎంతవరకు ఇవ్వగలుగుతాం అంతవరకు చేయటం అన్నమాట అండి. ఏదన్నా అడ్జస్ట్ అవుతాం అక్కడికి, ప్రతి దాంట్లోని కొద్దిగా సరిపెట్టుకోవటం అలా అనమాట అండి. మాకైతే ఇబ్బంది ఏమీ లేదండి, మంచిగా జరిగిపోయింది. ఏదన్నా ఒక రోజు చేసి మానేస్తే ఏమి ఉండదు. అలాగ కొద్ది రోజులు పెట్టుకుంటేనే, ఇప్పుడు అయ్యప్ప మాల ఉన్నారు 41 రోజులు చేస్తారు, వాళ్ళు దీక్షగా చేస్తారు. వాళ్ళు చేయగలేదు, మనం ఎందుకు చేయకూడదు ఏదైనా అని ఒక్కసారి 41 రోజు అలా ఎక్కువ రోజులు పెట్టుకొని అది అలా చేస్తారు. అభ్యాసం అయిపోద్దండి. ఇప్పుడు రోజు అలా చేయడం వల్ల ఒక అభ్యాసం అయిపోయి దానికి అలవాటు పడిపోద్దండి. శరీరం ఏంటి, మనసు ఏంటి, మనసుని మనం అలవాటు చేయాలి, ముందు శరీరాన్ని అలవాటు చేయాలి. దాన్ని ఇష్టానుసారంగా చేస్తుంది, కానీ దాన్ని తీసుకొచ్చి ఒక లైన్లో పెట్టాలంటే మనం ఎక్కువ రోజులు చేయాలంటే ఏదైనా 41 రోజన్నా చేయగలిగితే అది మనకి ఈ శరీరము సహకరిస్తుంది, మన మనసు సహకరిస్తుంది. మొదట్లో మీరు 11 రోజులతో ప్రారంభించారు. ఫస్ట్ సోమవారం చేసానంటే ఉండగలమా లేదా అన్నట్టుగా చాన్నాళ్ళు చేసానండి. అలాగే ప్రతి సోమవారం ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ మరుసటి రోజు మంగళవారం వరకు చేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు అలా కంటిన్యూ. మెల్లిగా ప్రారంభిస్తే మీకు నమ్మకం కుదిరింది. ఇప్పుడు సంవత్సరం వరకు అయినా ఉండగలుగుతారా? ఉండగలుగుతాండి. ఆయన మా వారు సహకరిస్తే సంవత్సరమైనా ఉండగలుగుతానండి. నాకేం ఇబ్బంది లేదు. ఇంకా చేయాలని ఇంకా తపన ఎక్కువైంది. ఎందుకంటే దానిలో ఉన్న సారం గ్రహించామండి. గ్రహించబట్టి మనం చేయాలనే తపన, నాకు తపన అయితే ఉంది. మరి ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి కదా. వాళ్ళు పూర్తి సహకారం నాకు ఉంటే అండి సంవత్సరమైనా నేను చేయగలుగుతాను. మా వారు, మా అబ్బాయి వీళ్ళందరూ సహకరించాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న సారాన్ని గ్రహించాం కాబట్టి మనం చేయాలనే తపన. అయితే మీ ఇంట్లో వాళ్ళ వల్ల మీకు ఆ దీక్ష సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాదండి. దృఢ సంకల్పం అంతే అండి. దృఢ సంకల్పంతో చేసేయడం. అందరూ అర్థం చేసుకుంటే మనుషులు ఉన్నారండి ఇంటి చుట్టూ, మా చుట్టూని. అందువల్ల మేము చేస్తున్నాం. మా అబ్బాయి కూడా ఇందులోనే గురువుగారి దగ్గర సాధన తీసుకున్నారండి. మా అబ్బాయి కూడా తెలుసు కాబట్టి. మా అబ్బాయి కూడా సాధన చేస్తారు. అబ్బాయి పేరే లాహిరీనాథ్ అండి పేరు. అప్పటికే మేము యోగి ఆత్మకథ చదివి ఉన్నామండి, ఒక యోగి ఆత్మకథ. అప్పుడు తర్వాత అప్పటికి ఫస్ట్ నుంచి అలా ఉంది. లాహిరీనాథ్ అని లాహిరి మాసేల్ గారు పేరు పెట్టుకున్నామండి. అప్పుడు క్రియ చేసేవాళ్ళం అండి. ఆ బుక్లో ఉండే క్రియా సాధన 5 క్రియలు చెప్పారండి వాళ్ళు. అది చేసేవాళ్ళం అండి అప్పట్లో. ఇంకా తర్వాత తప్పింతూ ఉండేవాళ్ళం అండి. ఒక దారి ఏమీ లేదు మాకు. అలా రొటీన్ అయిపోతున్నాం, కాలం అయిపోతుంది, టైం అయిపోతుంది, మా ప్రశాంతత అది లేదు. ఆ సమయంలో గురుగారు 2014లో ఒక వీడియో పెట్టారండి. ఈ క్రియా సాధన దీక్ష ఇవ్వటం, అది డైరెక్ట్గా సాధన
పబ్లిక్గా ఆయన వీడియో షూట్లో పెట్టేశారండి. అది చూసి ఇదేంటి మా గురువు ఈయనే అని ఇంక మేము వెంటనే చూసిన మన్నాడే బయలుదేరి వచ్చానండి. నేను ఒక్కడనే వచ్చేసానండి. వచ్చి గురుగారు దర్శనం చేసుకుని దీక్ష తీసుకుని అప్పుడు వెళ్ళిపోయాను. ఇంకప్పటి నుంచి ఇంక మన గురుగారు చెప్పిన క్రియ చేస్తున్నాం అనమాట. అదే ఈ లోపల అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళండి. ఈ గురువుగారు చెప్పిన క్రియలన్నీ ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేసి గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత అది చాలా సులువుగా చేయగలిగాను అనమాట అండి. అలా జరిగింది. అయితే ఇప్పుడు మీరు రిటైర్డ్ అయ్యారు కదా? అవునండి. ఇప్పుడు మీకు సమయం ఎక్కువ చిక్కుతుంది కదా అవునండి. సాధన చేసుకోవడానికి? అవునండి. మరి ఎలా ఉపయోగించుకుంటున్నారు సమయాన్ని? అయితే ప్రస్తుతానికి ఇంకా ఇక్కడి నుంచి అభ్యాసం చేయాలండి. నేను ఇప్పుడు రోజు 1 గంటన్నర మార్నింగ్ చేయగలుగుతున్నా అండి. ఈవినింగ్ కూడా చేయాలన్నమాట. ఈవినింగ్ వాకింగ్ అని అది వెళ్ళిపోతున్నాను. ఇంకా అది అన్నీ బంద్ చేసుకొని ఇంకా క్రియా సాధన ఎక్కువ చేయాలని ఇప్పుడు గురువుగారి దగ్గరికి మళ్ళీ ఒకసారి వచ్చి గురువుగారి దగ్గర సంకల్పం మళ్ళీ చెప్పి ఇక్కడ నుంచి కొంచెం ఏకాగ్రత కదే కొంచెం పట్టుదలగా చేసుకుందాం అనండి. గురువుగారు సామాన్యమైన వ్యక్తి కాదండి, చాలా పవర్ఫుల్. ఆయన అర్థం చేసుకొని మనం ఆ గురువుగారు ఇచ్చిన దీక్షని అక్షరాల అమలుపరిస్తే అండి మనం అనుకున్న గమ్యం చేరదు. ఇంకా క్రియాస ఇది తాళం కేసరి కోసం కొంచెం ప్రయత్నం ఇప్పుడు కొంచెం మొదలు పెట్టామండి. గట్టిగా అభ్యాసం చేస్తున్నామండి. అదేంటంటే కొంచెం లిఫ్ట్ ఇస్తే లోపలికి వెళ్ళిపోతుందండి, కేసరి వస్తుంది. అది కొంచెం మామూలుగా వచ్చిన కేసరి పెట్టేసరికి దగ్గర వరకు వచ్చి ఆగుతుంది తప్ప అది ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలన్నారు. గురుగారితో చెప్పేవాడి ఆ మాట. అది ఇంకా అభ్యాసం చేయండి వస్తుంది. మీరు చేయి పెడితే నాలుకను పెడితే అది లోపలికి కొండ నాలుకను కూడా దాటి లోపలికి వెళ్తుంది. అలా జరుగుతుందండి. ఈ తాళవ క్రియ అలాగా చేస్తాం కదండి మార్నింగ్ మొదలు చేసినప్పుడు అలా జరుగుతుందండి. ఇంకా సాధన అంతా అదండి. 1 సంవత్సరం పాటు మౌనం గురువుగారు గట్టిగా తలుచుకుంటే మాకు అన్నీ జరిగిపోతాయి. ఈ సాధన 1 సంవత్సరం చేయాలని అనుకుంటున్నాను. గురువుగారు తలుచుకుంటే అన్నీ. ఇది వరకు మీరు 108 రోజుల మౌన సాధనలో చాలా వరకు అనుభూతులు పొందారు కాబట్టి మీకు మళ్ళీ అలాంటి సాధన చేయాలని సంకల్పం తీసుకున్నారు. వచ్చిందండి. ఇంకా సాధనలో మీరు ఎందుకంటే అండి భగవంతుడు మనమే, ఇంకా అదే ఉంటుందండి. ఇంక బయట ఎంతమంది ఉన్నా కానీ మనకి అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తామండి, చెట్లు పొట్లు ఇల్లు అలాగ మనకు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే కంటితో అలా చూసుకుంటూ ఉంటాం, అంతవరకే. మనకు మనమే, మన లోపల మనమే ఉంటాం. చివరికి మనం ఏంటో మర్చిపోతాం. మర్చిపోయి భగవంతుడి అటాచ్మెంట్ కింద ఉంటుంది మౌనంలో. ఎక్కువ మౌనంలో ఉండడం వల్ల అదేంటి. అయితే ఇప్పుడు ఈ సాధనలో మీరు జ్యోతి దర్శనం పొందారు, నాదం వింటున్నారు. ఇది కాకుండా మీరు ఇంకా ఎలాంటి అనుభూతులు పొందారు? అదండి ఎక్కువగా వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుందండి. అవన్నీ ఎప్పుడు ఉంటుందండి. వెన్నుముకలు ఇంకా ఆల్వేజ్ ఉంటుందండి. చక్రాలు నాభి దగ్గర వైబ్రేషన్ ఇవన్నీ ఆల్వేజ్ ఉంటాయి ఎప్పుడు. అయితే ఈ సాధనలో అనుభూతులు ఇలా వచ్చాయని చెప్తున్నారు కదా, ఈ అనుభూతులు పొందడం వల్ల మీరు ఏమన్నా తేడాన్ని గమనించారా? నిత్య జీవితంలో కావచ్చు, సాధనలో కావచ్చు. ఉందండి, తేడాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు అలా తేడా కనిపించబట్టే నాకు ఇంకా ఎక్కువ రోజులు చేయాలని తపన వచ్చిందండి. అది అందుకే మీరు ఇంకా సంవత్సరం చేయాలని అనుకుంటున్నాను. ఒక్కొక్క రోజు అయితే ఏమి తీసుకోకుండానే ఉంటామండి. అంటే మౌనంగా ఉండడం వల్ల ఆహారం లేకపోయినా ఉండగలుగుతున్నా. అంటే ద్రవాహారం ఎక్కువ తీసుకునేవారు ఆ టైంలో మీరు? అంతే. అయితే ఇప్పుడు చాలామంది మీలాగే మౌన దీక్ష చేయాలని అనుకుంటారు. అయితే అలాంటి వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటిది? ఎందుకంటే మౌనం దీక్ష ఉండడం అనేది చాలామంది అసాధ్యం అనుకుంటారు, కష్టంగా ఉంటుందని అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అయితే మనసు ముందు ప్రిపేర్ చేసుకోవాలండి. మైండ్ మనసు ప్రిపేర్ చేసుకొని మనం మొదలు పెడితే సాధ్యం అవుతుంది. నా అనుభవం అండి అది.
మనం ఇది ఇలా చెయ్యాలి అని అనుకుంటుని పట్టుదల, సహనము, ఓర్పు అన్నీ ఉండాలండి. చేసుకొని చేయాలి. ఆహార నియమం అంటారా మరి వాళ్ళ శరీరం దాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళు చేసుకుంటారు. మరి ఇంట్లో పరిస్థితులు సహకరిస్తాయో లేదో అని వాళ్ళు డౌట్ పడుతూ ఉంటారు కదా. ఆ డౌట్లే ఉండకూడదని చెప్తాను. అందుకే నేను మనసు, మైండ్, కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండాలని చెప్తున్నానండి. అదే ఇది చేయగలమో లేదో, రేపు ఇది అవుతుందో లేదా అలాంటి సంకల్పాలు ఉండకూడదు. చేస్తాం అంతే, దృఢమైన సంకల్పం పెట్టుకోవాలి. అన్నీ దాని అంతటా అవి అలా సమకూరుతాయి. మేము వారితో చెప్పానండి, నేను ఇలా చేస్తున్నాను అని అనుకుంటున్నానండి, మరి ఏం చేయమంటే చేసుకో పర్వాలేదు, మేము అందరం సహకరిస్తామని మా అబ్బాయి చెప్పాడు, ఆయన చెప్పారండి. అందువల్ల నేను చేయగలిగాను. ఎప్పుడు ఏది ఆటంకం రాలేదండి, పరిస్థితులు కూడా రాలేదు, అలా జరిగారు. గురువుగారు దృష్టి ఉందండి మన దగ్గర. గురువుగారు కృప వల్ల అలా చేయగలం. మెయిన్ గురువుగారు. సో మౌన దీక్ష వల్ల మీరు లాభాలు పొందారు కాబట్టి మళ్ళీ అదే చేయాలనుకుంటున్నారు. సో దృఢ సంకల్పం వల్ల అయితే ఎవరైనా చేయొచ్చు. అయితే చేయొచ్చండి. మానవుడికి సాధ్యం కానిది ఏదని పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. మన సంకల్పమే మనం ముందుకు తీసుకెళ్తుంది. నమ్మకం ముందు, మెయిన్ నమ్మకం ఉండాలండి. దేని మీదైనా నమ్మకం ఉంటే మన నమ్మకం ముందుకు తీసుకెళ్తుంది. చేయగలము అన్ని పట్టుదల, ఓర్పు, అన్నీ ఉంటే, గట్టి నమ్మకంతో స్టార్ట్ చేస్తే కనుక ఇంట్లో పరిస్థితులు కావచ్చు, అన్ని పరిస్థితులు కొన్ని రోజులతో అనుకూలిస్తాయి. అయితే ముందు స్టార్టింగ్ అనుకూలించకపోయినా మనం సహనం, ఓర్పు కూడా మనలో ఉంటే ఆటోమేటిక్గా జరిగేవాట. ఓకే అండి. అయితే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే క్రియాయోగ సాధకులకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఎందుకంటే దీనివల్ల మీరు చాలా లాభాలని పొందారు. మౌన దీక్ష వల్ల కావచ్చు, ఈ క్రియాయోగ సాధన చేయడం వల్ల చాలా అనుభూతులు, లాభాలు పొందారు కదా. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అది చిన్న వయసు నుంచే బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత చేద్దాం అనుకునేది ఏమీ చేయలేమండి. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏమీ చేయలేమండి. అది చిన్న వయసు నుండే ఒక మధ్యస్థ వయసు వచ్చిన తర్వాత ఈ క్రియా సాధన అనేది రోజు ఒక్కొక్క ఉదయం గంట, సాయంత్రం గంట మన గురువుగారు లాంటి వారి దగ్గర ఉపదేశం తీసుకొని వాళ్ళ అభ్యాసం అలా చేసుకుంటూ ప్రాక్టీస్ ఉంటే పెద్ద వయసు వచ్చినప్పుడు ఈ క్రియ చక్కగా చేసుకోగలుగుతాం. ఇప్పుడు పెద్ద వయసు వచ్చేసి ఇప్పుడు నా వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు క్రియ మొదలు పెడదామంటే అంత సక్సెస్ఫుల్ కాదండి. అందుకోసం మొదటి నుంచి వాళ్ళు కొద్దిగా చిన్న వయసు బాగా ఉన్నప్పుడే, చిన్న వయసు అంటే ఒక 40, 30 ఇంకెంత వయసు అయినా వాళ్ళ ఇష్టం, అది సాధకులు బట్టి. ఏమైనప్పటికీ ఒక 40 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళ దగ్గర నుండి అప్పటి నుంచే వాళ్ళకి ప్రాక్టీస్ అనేది ఉదయం గంట, సాయంత్రం గంట ఈ క్రియా సాధన చేసుకుంటూ అలా వాళ్ళకి ఏమీ దర్శనాలు అవినీయా లేదా అనేది పక్కన పెట్టి క్రియా సాధన గురువుగారు ఇచ్చినటువంటి క్రియలన్నీ చేస్తూ అభ్యాసం అలవాటు అయిపోయి ఉంటుంది అన్నమాట. అది పెద్ద వయసు పెరిగే కొలది ఇంకా మనకు ఖాళీ దొరికింది కనుక అది ఎక్కువసేపు చేసుకోగలుగుతాం. అప్పుడు ఏదైనా సిద్ధించుకోగలుగుతారు. అది అలాగా చేయాలని నా అభిప్రాయం. చిన్న వయసు నుంచి చెయ్యాలండి. ఇప్పుడు అదండి, చిన్న వయసు నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడో అనుకుంటే మాత్రం అప్పుడు ఏమీ చేయలేమండి. మనసు సహకరించదు, కొంచెం కఠినం అయిపోద్ది మనసుకి. చాలా కష్టపెడుతున్నట్టుగా ఫీల్ అవుద్ది మనసు, అంతకన్నా ఏం కాదు. అది చిన్నప్పటి నుంచి మొదటి నుంచి అలవాటు వల్లే అయిపోతుంది, స్పీడ్గా అయిపోతుంది. లేకపోతే ఇప్పుడు అంటే కష్టం అయిపోతుంది. అదండి. అయితే మీరు రిటైర్డ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఏమండి? రిటైర్డ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఇప్పుడు అంటే ఒరిజినల్గా అయితే వారంటీ రిటైర్మెంట్ అండి 3 సంవత్సరాల క్రితం. ఒరిజినల్గా అయితే ఈ సంవత్సరమే అయ్యి అనమాట. అయితే మీరు ఈ ఉద్యోగం చేసినప్పుడు కూడా సాధన చేశారు? చేసామండి. అయితే కుదిరిందా అండి మీరు? ఎందుకంటే ఉద్యోగరీత్యా మీకు సమయం మార్నింగ్ కుదిరిదండి. నాకు ఉదయం 4 గంటలు లేసి 1 గంట చేసేవాడిని అండి క్రియా చేస్తూ. అలాగా మామూలుగా 1 గంటే కదండి, 4 to 5, 5:30 అయిపోయేదండి. అలాగా పొద్దున్నే లేచి చేసుకునేవాడిని. అయితే ఈ సాధన చేయడం వల్ల మీకు ఉద్యోగరీత్యా ఉద్యోగ సమయంలో ఏదైనా సహాయం ఉండేదండి. మనం ఏ పని చేసినా కరెక్ట్గా ఏ పొరపాటు జరగకుండా పర్ఫెక్ట్గా వర్క్ చేయగలుగుతామండి. అందరితో మంచిగా ఉండటం, అందరికీ సాయపడేలాగా ఉండటం, ఎవరు ఏది చెప్పినా
మనం వింటాం అన్నమాట అండి. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని ఉండదు, అందరి మాట కూడా మనం వినటం, వాళ్ళు చెప్పింది కూడా చేయటం. అది ఒక ఈగో అనేది ఉండదన్నమాట అండి. మంచిగా వృత్తి మాత్రం దైవంతో సమానం కదా, అందువల్ల వృత్తి మంచిగా చేయటం. వృత్తే దైవం కదండి, అది నేను ఎక్కువ అది అభ్యాసం చేసేవాడినండి. అది ఎందుకంటే ఆ వృత్తే పెంచుతుంది కనుక దానికి పూర్తిగా న్యాయం చేయాలి, ఆ పనే దైవం అని నమ్ముతూ ఉండేవాడినండి. దాని మీద ఎక్కువ అందరితో మంచిగా ఉండటం, ఇచ్చిన డ్యూటీ పర్ఫెక్ట్గా చేయటం అలాగే జరిగేది. మొత్తానికి సాధన చేయడం వల్ల మీకు ఉద్యోగరీత్యా అది మేలు జరిగిందండి, కోపం పెట్టుకోకుండా. అదండి. మీరు చెప్పండి. అన్నీ నిగ్రహశక్తి ఎక్కువగా ఉంటుందండి. నేను కోపం రావడం ఇట్లా అన్నిటి మీద నిగ్రహశక్తిగా ఉంటాం. అంతే. ఇప్పుడు ఈ మౌనం చేయడం వల్ల గురువుగారి కృప ఎక్కువగా ఉంటుంది మన మీద. అది ఇంటర్నల్గా జరుగుతాయి. అది ఇప్పుడు భగవంతుడు బయటికి కనిపించరు, అలాగే గురువులు చేసింది కూడా ఇంటర్నల్గానే ఉంటుందండి అని మా నమ్మకం. అందరినీ సమభావంతో సమంగా చూడటం, వాళ్ళు వేరు మనం వేరు అదేమీ లేదండి. జంతువులకు ఫుడ్ నోరులేని జీవాలు కదా అని ఫుడ్ ఎక్కువ పెడుతుంటాం అన్నిటికీ. రామచిలకలు వస్తాయి మా ఇంటికి, వాళ్ళకి నెలకి 25 కేజీలు బియ్యం అలాగే. అలాంటి అందరిలోని దైవం, ఏ జీవి చూసినా మనిషి అందరిలోని దైవ భావంతో చూడటం అనేదండి. మాకు ఈ గురువుగారు దొరకడం మా అదృష్టం అని భావిస్తున్నాం మా దంపతులు ఇద్దరు. అది చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి గురువు గారికి. ఇప్పటి వరకు చక్కగా మీ అనుభూతులు చెప్పారు. మీరు చెప్పే విషయాలు చాలా మందికి చాలా ఉపయోగపడతాయండి. ధన్యవాదాలు. ఓ